నమస్తే. ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన విమర్శలు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై. టీజీఐఐసికి సంబంధించిన భూములను తాకట్టు పెట్టడానికి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి మాట్లాడింది. 400 ఎకరాలు కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలు కుదవబెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చి ఆ డబ్బులు ఏం చేసిరు మీరు అని చెప్పి మాట్లాడుతుంది. 16 నెలల్లో 1,80,000 కోట్ల అప్పులు తెచ్చిర్రు, ఆ డబ్బులు లెక్క చెప్పాలని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కవిత డిమాండ్ చేసింది. మాట్లాడడం నాతో పాటు కైలాష్ నేత ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే కైలాష్ అన్న. నమస్తే భార్గవ్. కవిత ప్రెస్ మీట్ విన్నట్టున్నారు, మీరు వినే ఉంటారు. కవిత చాలా కీలకమైన విమర్శలు చేసింది మీ మీద. అంటే కొన్ని పేపర్స్ చూపిస్తూ ఆధారాలతోనే మాట్లాడతా, నేను గాలి మాటలు మాట్లాడను, ఆధారాలతో చెప్తున్నా. 1,80,000 కోట్లు అప్పులు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి, లెక్కలు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఏం చేసి డబ్బులు పైసలు? కవిత గారు లిక్కర్ స్కామ్లో నిట్ట నిలువున పట్టపగలు అడ్డంగా దొరికి జైలుకి పోయి ఇచ్చినటువంటి నా సోదరిమణి ఇవాళ గురిగింజ నీతులు చెప్తుంటే విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలిగా అడ్డు అదుపు లేకుండా నికార్సుగా పనిచేసినటువంటి వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళ మంది మాగలతో ఊరేగి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి కుటుంబంలో కీలక పాత్ర పోషించినటువంటి కవిత గారు చెప్తుంటే విచిత్రం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 8,39,000 కోట్ల రూపాయలు 2023 డిసెంబర్ 7 నాటికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి, అంటే ఇందులో 6,50,000 కోట్లు పూర్తి స్థాయిలో అప్పులు, అదేవిధంగా వివిధ కార్పొరేషన్లు, తర్వాత పెండింగ్ బిల్లులు అన్నీ కలిపితే 8,39,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పున్న సంగతి మేము గతంలో శ్వేతపత్రం మా ముఖ్యమంత్రి గారు విడుదల చేశాం. ముఖ్యమంత్రి 8 లక్షల కోట్లు అంటుండే, కానీ అధికారిక లెక్కల ప్రకారం 4 లక్షల కోట్లే అప్పు చేసి పోయారు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి వాళ్ళ వర్షన్. వాళ్ళు ఏదైనా చెప్తారు, కానీ చెల్లించేటప్పుడు మనకు తెలుస్తుంది కదా, సీటు మీద కూర్చున్నప్పుడు రాష్ట్రంలో ఎంత వస్తుంది, ఎంత పోతా ఉంది, కార్పొరేషన్లో తెచ్చిన అప్పు, తర్వాత విద్యుత్ కొనుగోళ్లలో చేసినటువంటి అప్పులు కానీ అనేకమైనటువంటి కార్పొరేషన్లు, అదేవిధంగా 80,000-90,000 పెండింగు ఏదైతే కాంట్రాక్టర్లకు మనం రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో కట్టినటువంటి వాటికి బిల్లులు ఎవరు చెల్లించాలి, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి పెండింగ్లకు అనేకమైనటువంటి బిల్లులు ఉన్నాయి, వాటిని బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళంటి ఇవ్వాల్సినటువంటి అవసరం అన్నీ కలిపితే 8,39,000 కోట్ల రూపాయలు ఇవాళ ఈ రాష్ట్రంలో వారు అప్పచెప్పిపోయినటువంటి ఘన చరిత్ర కలిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మా మీద నిందలేసే కార్యక్రమం మొదలు పెడతా ఉంది. ప్రతి నెల 18,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం. దీంట్లో 6,500 కోట్ల రూపాయలు జీతబత్యాలు, 6,500 కోట్ల రూపాయలు, సుమారుగా 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయలు మిత్తి అసలు కలుపుకుంటే గతంలో మీరు చేసిన అప్పులకు మేము కడుతున్నటువంటి వడ్డీలు అసలు కలిపితే, ఎందుకంటే 13%, 14% అడ్డగోలుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత 6,500 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ పోగా ఇంకా 4,000 కోట్ల రూపాయలు బయట నుంచి తేవాల్సిన పరిస్థితి ఉంది. మొత్తము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 16 నెలల కాలంలో తీసుకొచ్చినటువంటి అప్పు 1,58,000 కోట్ల రూపాయలు. 1,80,000 కోట్లు అని చెప్పండి. వాళ్ళకు నోటి తాటి మట్ట నోరు మనమే తెలుసుకోవాలి, ఎందుకంటే బాగా మాట్లాడతారు. వాళ్ళ గుణం ఏంటంటే మొదటి నుంచి కూడా మొగిని కొట్టి మొగిసాలకు ఎక్కే బ్యాచ్ అంతా కేసీఆర్ కుటుంబం. వాళ్ళు అడ్డగోలిగా విమర్శలు చేస్తారు, ఏదైనా చేయగలుగుతారు. కానీ వాస్తవాలు అనేది ఇవాళ ప్రభుత్వం దగ్గర ఒక శ్వేతపత్రం ఉన్నది, ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి అన్నీ కూడా ఆదాయ వ్యవహారాలు బయటికి ఇస్తాం. ఇది తప్పు అయితే మేము ఏ శిక్షకైనా సిద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు నిండు సభలో. 1,58,000 కోట్లు ఈనాటికి 16 నెలల కాలంలో మేము చేసిన అప్పు. వారు చేసినటువంటి అప్పులకు అసలు మితి, అదేవిధంగా పెండింగ్ బిల్లులు అన్నీ కలిపి 1,52,000 కోట్ల రూపాయలు మేము చెల్లించడం జరిగింది. ఇందులో మొత్తం అప్పులకే తెచ్చిన డబ్బు పోయింది. సో ఎందుకు ఇదంతా కూడా అంటే, ఏ బ్యాంకులలో కూడా మనం 6%, 5% తెస్తాం రాష్ట్ర ప్రభుత్వం, కానీ వీళ్ళు ఏం చేశారంటే మార్వాడు దగ్గర కుదబెట్టినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కూబిలోకి నెట్టి తెలంగాణను దివాలా తీయించి ఇవాళ శ్రీరంగ నీతులు చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ నుంచి. రాష్ట్రమే కనుక ఒకవేళ అద్భుతంగా ఉండుంటే రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, కాంట్రాక్టర్లు కానీ గోసదీసే పరిస్థితి ఎందుకు వచ్చింది మీ పాలన కాలంలో? నేను అడుగుతాను సూటి ప్రశ్న. రాజకీయాల కోసం మీరు విమర్శలు చేస్తారు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డుని అడ్డికి పౌరుష లెక్క ఎందుకంటే మీరు 30,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి దాన్ని 8,000 పైచీలకు కోట్లకు అమ్మినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరి దాదాపు రాష్ట్రంలో
10-15 వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అమ్మిండ్రు. రాష్ట్రాన్ని మొత్తం దివాలా తీయించి రాజకీయ ప్రయోజనాల కోసం మీరు అడ్డగోలిగా మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా ఏమార్చి అరకొరగా మీరు ఏదైతే ఇచ్చి చేతులు దులుపుకురు వాటన్నిటిని కూడా ఇవాళ సరైన పద్ధతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని అప్పులు తెచ్చినటువంటి ప్రాంతం నుంచి ఏదైతే 13%, 14% నుంచి 7% మార్చుకొని అసలు ఆ తర్వాత వడ్డీ అన్నీ కలుపుకుంటూ నెమ్మదిగా రాష్ట్రాన్ని గాడిలో పెడతా ఉన్నారు. దీంట్లో కళ్యాణ లక్ష్మి కొనసాగిస్తా ఉన్నాం, రైతు బంధు ఇస్తున్నారండి. వాస్తవంగా కొంత పెండింగ్ ఉండే, ఇవాళ క్లియర్ అయినది. వారు ఏదైతే కళ్యాణ లక్ష్మి 2,000 కోట్లు పెండింగ్ పెట్టిపోయారు, వాటన్నిటి క్లియర్ చేస్తా ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే మీరు 151,000 కోట్లేమో అప్పులు తెచ్చారని 58,000 100%. ఓకే, ఈ 158,000 కోట్లలో మీరు ఇచ్చిన అంటే ప్రజలకు చేసిన పథకాలలో అసలు ఏమి ఇచ్చిర్రు? పెన్షన్ ఇచ్చిర్రా, లేకపోతే చాలా హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు అన్నారు, ఏదేదో అవన్నీ మాట్లాడారు. ఇందులో మీరు ఇచ్చిన హామీ ఒక్కటనే నెరవేర్చిర్రా అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. వాళ్ళు ఏదైనా అంటారు, ఎందుకంటే నరలేని నాలిక నూరాది తాటి మట్టం మాకు తెలియదు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసిరు, ఎంత అరాచకం చేసి ఈ తెలంగాణ ప్రజలు చూసిరు. కాబట్టి మాకు ఒక అధికారం ఇచ్చిర్రు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రజలు నమ్మిర్రు, హరిజనులు, గిరిజనులు, నిరుద్యోగులు, బడుగులు, బలహీన వర్గాలు, మహిళలు. ఏమండి, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు చెల్లించిన ఆర్టీసీ. ఇది కాదా ప్రయోజనం? సన్నవడ్లకు బాగా వినండి 2 నిమిషాలు. సన్నవడ్ల కోసం బోనస్ ఇస్తామని చెప్పినాం, ఆ బోనస్ని ఇవాళ చెల్లించుకుంటూ వచ్చినాం. దాదాపు 1,700 కోట్ల రూపాయలు అయినాయి 2 పంటలకు కలిపి. ఇది కాదా సామాజిక సంక్షేమ కార్యక్రమం? అదేవిధంగా 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, ఏదైతే ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్నాం, ఫ్రీ కరెంట్. దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ప్రతి నెల 180 కోట్ల రూపాయలు అవుతా ఉంది, 200 కోట్ల దాకా అవుతా ఉంది, ఇంచుమించు 180 నుంచి 200 కోట్లు. ఇది కదా ప్రయోజనం. రెండో విషయం, 58,000 ఉద్యోగాలు ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు. 58,000 ఉద్యోగాల చరిత్రలో 17 నెలల కాలంలో 5,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది ప్రతి సంవత్సరం సాలిన వారికి జీతాలు. అదేవిధంగా పెండింగ్ బిల్లులు, అదేవిధంగా హాస్టల్ మెస్సులలో 100% పెంచినాం. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టికి, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో దాన్ని 100% తీసుకొచ్చినాం. ఇది కాదా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతా ఉన్నాం? ఇది కాదా అభివృద్ధి? అదేవిధంగా అనగారిన వర్గాలకు, పేద వర్గాలకు ఇవాళ రాజీవ్ యువశక్తి పేరుతోటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకుల పేదలకు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 వరకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు 6,000 కోట్లతో ప్రవేశపెట్టారు. అని నుంచి వస్తాయి, పైనుంచి ఉచిపడతాయా? తగ్గించుకోవచ్చు కదా. ఒక్క నిమిషం, మీరు చెప్పిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏదో సభలో అన్నట్టున్నాడు, ఉచితాలు తగ్గిస్తే బాగుంటది అని చెప్పి మాట్లాడాడు. కరెక్ట్, వారు అన్నది. కానీ ప్రజలు ఇవాళ ఇంకా ఆ స్థితికి చేరుకోలేదు. ఉచితాలు రద్దు చేసి ఉచితాల మీద ఆధారపడేటువంటి వాళ్ళ సంఖ్య గ్రామీణ ప్రాంతంలో పేదరికంలో, దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. నిజంగా డబ్బున్న వారికి కొంత తీసేస్తే తప్పేం లేదు. కానీ ఇవాళ రాజకీయాల్లో మనం ఉన్నాం, విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి వాళ్ళు కొనసాగించడం, మేము కొనసాగించడం, ఇందులో మినహాయింపులు ఏం లేవు. రెండో విషయం, మీరు ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి 50% మహిళలు ఉన్నారండి. ఈ రాష్ట్రంలో 50% ఉన్నారు. వీళ్ళందరి ప్రయోజనాల కొరకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి చూపించినంత అభిమానం రేవంత్ రెడ్డి గారి మీద, ఏ పాలకుల మీద చూపించినంత అభిమానం ఎందుకు చూపిస్తూ ఉన్నారు? వారు గ్యాస్ సిలిండర్ అండి 500 రూపాయలకి ఇస్తున్నాం. అన్నాను పిలిపించబడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు అంటే కారణం ఏంది? మహిళలు చేసినామని చెప్తున్నారు, కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో అమలు అవుతున్నాయి అనే ప్రశ్న. భార్గవ్ గారు సిలిండర్ ఇస్తున్నారు, కొన్ని ఇబ్బందులు ఉన్నమాట. నేనేమి 100% పూర్తి చేసిన అంటలేము, కానీ అక్కడక్కడ కేవైసీ లింక్ కాక, బ్యాంక్ అకౌంట్ యాడ్ కాక, ఆధార్ కార్డు లేక కొంతమందికి, మరికొంతమందికి ఇవాళ బ్యాంకులలో అకౌంట్స్ లేకపోవడం వల్ల, ఆధార్ కార్డులలో తప్పులు ఉండడం వల్ల, చిరునామాలు మారడం వల్ల, రేషన్ కార్డు లేకపోవడం వల్ల, అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు ఇవాళ 3,20,00,000 మందికి ఈ దేశ చరిత్రలో 3,20,00,000 మందికి సన్న బియ్యం ఇస్తా ఉన్నా. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఎక్కడైనా ఇస్తున్నా? మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ గారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలిగా తన ఇష్టం వచ్చినట్టు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు నేను ఒక సవాల్ ఇస్తున్నా, సన్న బియ్యం గురించి ఎందుకు ఆలోచన చేయలే? మా ముఖ్యమంత్రి గారు ఒక ధనికులు తినేటువంటి ఉన్నతమైనటువంటి బంజారాయిల్స్లలో డబ్బున్న వాళ్ళు తినేటువంటి సన్న బియ్యం పేదవాళ్ళకి అందాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? రెండో విషయం, 20,800 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు 2 లక్షల రూపాయలతోటి
ఇవాళ రుణమాఫీ చేసిన ఏకకాలంలో. ఇది కదా మా ముఖ్యమంత్రి గారి యొక్క పాలనకు నిదర్శనం. రాజకీయాల కోసం మీరు ఏదైనా మాట్లాడవచ్చు. మేము చేసింది అబద్ధమా, తూతూ మంత్రంగా చేసినామా? మీరు ఏమంటారు? దళిత బంధు ఇస్తాంటివి, బీసీ బంధు ఇస్తాంటివి, 3 ఎకరాలు ఇస్తాంటివి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాంటివి, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాంటివి, ఓ పనికి మళ్ళీ ప్రాజెక్టు కడిచివి 1,00,000 కోట్లకు పైచీలుగా ఖర్చు అయింది. దానివల్ల 1 ఎకరమైన అదనంగా నీరు పారిందా? ఈ రాష్ట్రానికి ప్రయోజనం జరిగిందా? మరి ఇవాళ మీరు కట్టినటువంటి ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా ఇవాళ ఈ రాష్ట్రంలో 1,20,00,000 ఎకరాల్లో పండినటువంటి పంటలు ప్రభుత్వం కొనుగోలు చేసింది. కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చి అద్భుతంగా ఇవాళ రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తా ఉన్నాం. దాన్ని చూసి మీరు ఓర్చుకోలేకుండా దుష్ప్రచారం చేయాలా, ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలా, అడ్డగోలిగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాలా? బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం. మీరు 1,000 కోట్లు 25 లక్షల కోట్ల పైచీలుగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టి డబ్బులన్నీ దోచుకొని ధరణి పేరుతోటి బీసీ ఎస్సీ ఎస్సీలకు ఉన్నటువంటి భూములని, అసంటి భూములని కొట్టేసినటువంటి దొంగల దోపిడి ముఠ కేసీఆర్ కుటుంబం కాదా? 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి దాంట్లో 20% రేవంత్ రెడ్డి ఖజానాకు పోతుందని చెప్పి కవిత ఆరోపిస్తున్నది. ఆ తీసుకొచ్చిన 1,50,000 కోట్లలోనే 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నాం. అట్లాంటిది ఉందా, జరుగుతుందా ఏమన్నా? ఇప్పుడు దోసుకున్న వాళ్ళకి అవన్నీ ఎరక. మా ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్తున్నారు, ఈ పథకానికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ యొక్క సంక్షేమ కార్యక్రమానికి ఇంత అవుతా ఉంది, కాంట్రాక్టర్ల బిల్లు కానీ, ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కానీ, అదేవిధంగా నిరుద్యోగులకు ఈ రకంగా సహాయం చేస్తూ ఉన్నాము, మహిళలకు ఈ సహాయం చేస్తున్నామని చెప్పి మేము శ్వేతపత్రం తెల్ల కాగితం మాదిరి ప్రజల ముందు పెట్టినాం. మీ లెక్క రాత్రి ఒప్పందాలు చేసుకొని, చీకటి ఒప్పందాలు చేసుకొని, అడ్డగోలిగా దోచుకొని, తమ ఇష్టం వచ్చిన వాళ్ళ కాంట్రాక్టర్లు దోచిపెట్టి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ భూములు మొత్తం కూడా అమ్మేసుకొని పేద వర్గాల కోసం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబ్ హఠావో పథకం కింద 21 సూత్రాల మరి పథకాలని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి పేద వర్గాల అభ్యున్నతికి, అనగారిన వర్గాల అభ్యున్నతికి భూముల పంపకం కానీ, ఇండ్ల పథకం కానీ మేము చేసింది తప్ప మీరు చేసిందా? 5 లక్షల ఇండ్లు కడుతున్నామండి ఈ రాష్ట్రంలో. 5 లక్షల రూపాయలతోటి మామూలు విషయం కాదు. చేసిన పనులని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ప్రజల దగ్గరికి వెళ్ళి సోషల్ మీడియాలో ఎందుకు అంత డల్గా ఉండాల్సి వస్తుంది? బీఆర్ఎస్ సోషల్ మీడియా మీకంటే చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది, మీరు వాళ్ళని తట్టుకోలేకపోతున్నారు అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇట్లా చేసిన పనులకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు ప్రజలకు? నిజమే భార్గవ్ గారు, అంటే కొంత మేము సోషల్ మీడియాలో వెనుకబడ్డాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా నాయకులంతా కొంత విశ్రాంతి తీసుకుంటారు. కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. ఈ నాయకత్వానికి చెడ్డ పేరు వస్తే మనం గ్రామాలలో లీడర్షిప్ కోల్పోతాం. రేపు రాబోయే రోజుల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, ఎమ్మెల్సీలు రకరకాల కావాల్సినటువంటి అవకాశం ఉండే. కాబట్టి మేము జాగ్రత్తగా ఇప్పటికీ మేము కోలుకున్నాం. దాని నుంచి ముందుకు పోతా ఉన్నాం. ప్రజల ముందు ఏదైతే వాస్తవాలు ఈ పరిపాలన జరుగుతూ ఉందో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో కార్యకర్తలు తమ శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాం. కానీ గొబెల్స్ ప్రచారంతో, దొంగ మీడియాతోటి, దొంగల సోషల్ మీడియాలతోటి తమ అనుకూలమైనటువంటి దాన్ని చొప్పించి ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో సక్సెస్ అయినారు. దాన్ని తిప్పి కొడతాం. 100% ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి వనగూరినటువంటి ప్రయోజనాలని అట్టడుగు వర్గాలకు, దళితులకు, బడుగులకు, బలహీన వర్గాలకు మీరు ఒక్కసారి గమనించండి భార్గవ్ గారు, 42% రిజర్వేషన్లు ఈ దేశంలో ముందుగా తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంత దమ్మవర్గాన్ని ఉందా అంటున్నా? ఎవరికి లేదు. ఉన్న రిజర్వేషన్లు తగ్గించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల నోట్లో మట్టి కొట్టి బీసీలను బొందబెట్టిన నాయకుడు కేసీఆర్. 30 సంవత్సరాలుగా నా మాదిగ బిడ్డలు రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లో వర్గీకరణ కావాలని చెప్పేసి గొంతెత్తి ఎలిగెత్తి తమ ప్రాణాలని, తమ విలువైనటువంటి ఆస్తులని కోల్పోయి ఈ రాష్ట్రంలో ఒక లెజెండ్గా పనిచేసినటువంటి మందకృష్ణ గారిని అడుగుదాం. ఇవాళ ఎవరు చేసిన ఈ వర్గీకరణ? అనగారిన 35 లక్షల మాదిగ కుటుంబాలకు, మాదిగ వర్గాలకు ఇవాళ దేశంలోనే మొదటిసారిగా సుప్రీంకోర్టుని అనుసరించి ఇంప్లీట్ అయ్యి దాన్ని వర్గీకరణను తీసుకొచ్చి చట్టసభల్లో వాటిని బిల్లు పెట్టి చట్ట ప్రకారం ఇవాళ వర్గీకరణ చేసిన ఏకైక వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అయితే సోషల్ మీడియాలో మీ ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తున్నారు. ఏమనంటే అప్పు పుడతలేవు, ఢిల్లీకి పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి నోటి నుండి ఇలాంటి మాటలు ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? ప్రజలు ఇంకా ఆ నమ్మకం కోల్పోతారు కదా. మాటలు ఎట్లా చూడాలి? భార్గవ్ ఒక్క మాట మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అప్పుల కూపులోకి, అప్పుల కుంపట్లోకి దింపిందే వాళ్ళు. ఈ రాష్ట్రాన్ని ఊబీగా చేసింది వాళ్ళు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వారి కుటుంబం 1000 కోట్ల రూపాయలు దోచుకొని, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులలో వేసుకొని ఇవాళ విమానాలు కొనుక్కునే స్థాయికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరి సొమ్ము? ఎవనయ్యే సొమ్ము? తెలంగాణ రక్త మాంసాలతోటి తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చు పిప్పు చేసిన జలగలు
దోపిడీదారుల కుటుంబమే ఇవాళ ఇటువంటి ఆరోపణలు చేస్తూ మమ్మల్ని బదనాం చేసి కొంత సక్సెస్ కావచ్చు. కానీ ప్రజలకు తెలుసు, ప్రజల కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ అయినా, పేదలకు భూములు ఇచ్చినా, ఇండ్లు కట్టించిన, ఇందిరమ్మ పేరుతోటి అణగారిన వర్గాలకు రిజర్వేషన్ ఆనాడు ఐఐఎంలో, ఐఐటీలలో, కేంద్రంలో, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి కేంద్ర సంస్థలలో 27% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర మాది. కానీ బలహీన వర్గాల త్యాగాలని తమ కుటుంబ త్యాగాలుగా, అమరవీరుల త్యాగాలు తమ కుటుంబ త్యాగాలుగా చేసి ఈ రాష్ట్రాన్ని బొందలమయం చేసి దోపిడీ చేసిన దొంగల కుటుంబమే కేసీఆర్ కుటుంబం. సమాజంలో అణగారిన వర్గాల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం ఏమి చెయ్యకపోగా వాళ్ళ కుటుంబం సిరి సంపదలతో తొలతూగుతుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, 2014 ముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంది కేసీఆర్ కుటుంబాన్ని అడుగుతా ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చినాయి ధన్వాడలో, ఎక్కడి నుంచి వచ్చినాయి 100 ఎకరాల ఫామ్ హౌజులు, రబ్బర్ చెప్పులతో తిరిగిన హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. 1000 కోట్లు నీకు ఏ నుంచి వచ్చినాయి అంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిర్రు ఉద్యమ ముసుగులో. మీరు కొల్లగొట్టిర్రు కేసీఆర్ పరిపాలన అడ్డం పెట్టుకొని. అందుకోసమే ఇవాళ ఈ రాష్ట్రం దివాలా తీసింది. ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు, ఇగో ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది, దీన్ని అధిగమించడానికి కొంత సమయం కావాలి. మానవీయ కోణంలో ఉద్యోగ సంఘాలు నాకు సహకరించాలి. ఉద్యోగ సంఘాలు మీరు మేము అందరం కలిసి ఈ ప్రభుత్వం అంటే నాది కాదు, నీది కాదు, ప్రజలు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైన అవకాశం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. ముఖ్యమంత్రిగా నేను ఉండొచ్చు, మరొకరు ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించినటువంటి వాళ్ళే మా మీద బదనాలు లేపుతున్నారు. కాబట్టి అప్పులు పుడతలేవు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని ముఖ్యమంత్రి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. అసెంబ్లీ ఎన్నికల టైంలో ముఖ్యమంత్రి అప్పుడు పిసిసిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమకారులకి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళకి టికెట్లు ఇస్తాము, ఎమ్మెల్యేలను చేస్తాం, ఎంపీలను చేస్తాం అని చెప్పి వాగ్దానాలు చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులకు ఎట్లాంటి చోటు ఉంది? ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది ఎంపీలు అయ్యారు? మీరు కూడా మలిదశ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్నారు. 16 నెలలు దాటిపోయింది. కైలాష్ నేత పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏంది అసలు ఏముంది? ఒకటి గురించే చెప్పండి, పక్క వాళ్ళ గురించి చెప్పండి. భార్గవ్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది మన జేబు సంస్థ కాదు. జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కింద కార్యకర్తలు సమన్వయంతో ముందుకు పోతాం. ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నటువంటి వాళ్ళే ఉద్యమ ధ్రువులని మంత్రులుగా చేసిండ్రు. ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి పెద్ద ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. బాల్కా సుమను, ఒక పిడమర్తి రవి, గాదర్ కిషోరు, లేకపోతే బొంతు రామ్మోహన్, క్రిషాంక్, ఇట్లాంటి చాలా మందికి చిన్న చిన్న పదవులను ఇచ్చారు కదా. కార్పొరేషన్ చైర్మన్లను చేసారు, ఎమ్మెల్యేలను చేసారు, ఎంపీలను చేసారు. కాంగ్రెస్ ఎంతమందిని చేసింది యూనివర్సిటీ నుంచి? సాధ్యమైనంత మేరకు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో చారగొండ వెంకటేష్, ఒక మాదిగ బిడ్డ, విద్యా కమిషన్ మెంబర్, బాలలక్ష్మి నా సోదరి, ఇలా బీసీ కమిషన్ మెంబర్గా వెలుగుతూ ఉంది. అదేవిధంగా సత్యం చొప్పదండి నుంచి ఎమ్మెల్యే అయినారు. అదేవిధంగా అనేక మంది ఉద్యమకారులకు ఏదైతే గదరన్న బిడ్డని సాంస్కృతిక సారథిగా నియమించడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో అవకాశం ఉన్నంత మేరకు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ యొక్క భావజాల వ్యాప్తి కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి చాలా సాయశక్తులా కృషి చేస్తుండ్రు. అందుకే ఒక మాదిగ బిడ్డ రచించినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ అని ఏదైతే జయకేతనం అనే పాట ఉందో, ఈ పాటని ఇవాళ తెలంగాణ గీతంగా ప్రకటించింది మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా దొరల గడియలతో నిర్మాణమైనటువంటి చిహ్నం ఏదైతే ఉందో దాన్ని పక్కకి తొలగించి పేద మధ్యతరగతి వర్గాల యొక్క చిహ్నంగా మన అస్తిత్వాన్ని, మన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా చిహ్నం తయారు చేసిండు. టీఎస్ అనేది మనకు సంబంధం లేదు. తెలంగాణ స్టేట్ అన్నారు ఎప్పుడు కూడా, టీజీ తెలంగాణ. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్ రాష్ట్రం అన్నారు. మీ రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అంటాడు. అట్లనే గుజరాత్ ఉందనుకో, జీజే ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం అని కూడా అడిగాడు. మీ రాష్ట్రం ఏది అని పక్కకు అడిగినప్పుడు గుజరాత్ అంటాడు. అంతవరకే ఏం చేసాం? 3 years అంటే ఏం తెలంగాణ స్టేటు, మళ్ళీ రాష్ట్రము 2 సార్లు వస్తుందా? ఇది కదా మీరు కావాలని టీఆర్ఎస్ని గుర్తుకు చేసుకోవడం కోసం మీరు కావాలని చేసింది. కాబట్టి గతంలో దేవేందర్ గౌడ్ గారు కానీ తెలంగాణ వాదులు కానీ టీజీ అని పెట్టి ఆ రోజు శాసనోల్లంఘన చేసిరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా. అందుకే టీజీని తీసుకొచ్చిండు. ఏ దొరల వర్గాల తల్లిగా నువ్వైతే తీర్చిదిద్దినవో, దిద్దులు, రకరకాల 7 వారాల నగలు నా తల్లికి లేవు తెలంగాణలో. నా తల్లి కూలీ నాలి చేసుకొని ఈ బిడ్డలను సాకి పెద్ద చేసి ముందుకు తీసుకుపోయింది నా అమ్మ, నా తాతలు, ముత్తాతలు. కాబట్టే ఒక చేళ్ళు గొయ్యబోయినటువంటి నా తల్లి బిడ్డని సంకనెత్తుకున్నట్టుగా సామాన్యుడ తల్లిగా ఉండే విధంగా నా తల్లి తెలంగాణ తీర్చిదిద్దుడు నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అనేక మంది ఉద్యమకారులు, అది పాశం యాదగిరి, నందిని సిద్ధారెడ్డి, లేకపోతే గూడ అంజన్న వారి కుటుంబం కావచ్చు, లేదా గోరెట్టి వెంకన్న, ఇంకా చాలా మందిని తెలంగాణ వాళ్ళని గుర్తించి ₹1 ఇచ్చి సత్కరించాడు ముఖ్యమంత్రి గారు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో హామీ వచ్చిందా? ఒక నిమిషం పూర్తి చేయండి. కాబట్టి ఇట్లా తెలంగాణ యొక్క
అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ బతికించడానికి ఏ ప్రపంచం అయితే ఎదురు చూసిందో, ఏ వర్గాలైతే నిమ్న వర్గాలు నా తెలంగాణలో ఇట్లుంటుంది అని చెప్పేసి ఏదైతే ఆలోచన చేసిందో ఆ ఆలోచనకు అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు గద్దర్ని అవార్డులు ఇస్తాడు. ఇది కాదా గద్దర్ని నాడు ఇంటికి రానిచ్చినావు, ఆనాడు నువ్వు 10 సంవత్సరాల నుండి పందులు లెక్క మేచి మాంసాలు తిని రాయల్ సల్యూట్లు దాగి బలిసి తెలంగాణ ద్రోవులకు పెద్ద పీటేసినటువంటి కేసీఆర్ ఇలా సిగ్గుతో తల ఉంచుకుంటున్నాడు కాబట్టి అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో వండుకుంటూ దమ్ముంటే నేను ముఖ్యమంత్రిగా పనిచేసాను. నిన్ను అడుగుతున్నా, ఆ రోజు ఏదైతే నువ్వు మాట్లాడినావో తెలంగాణ వాదం మీద, తెలంగాణ అస్తిత్వం మీద, మరి ఎందుకు బీఆర్ఎస్ అనేటువంటి తీసుకొచ్చినాం? తెలంగాణ వద్దా? తెలంగాణ బిడ్డలు వద్దా? రక్త మాంసాలతోటి రక్తంతో కూడినటువంటి తెలంగాణ అమరవీర త్యాగంతో నీకు అధికారానికి వస్తే దాన్ని బొందబెట్టి బీఆర్ఎస్ అని చేసుకున్నావు. ఆ బొందర నువ్వు పడ్డావు. ఇక రెండో విషయం నా గురించి అడుగు. నేను కార్పొరేషన్ చైర్మన్ గానా చూడొచ్చా కైలాస్ నేతని ఈ ప్రభుత్వంలో? నేను చూడండి భార్గవ్ గారు, ఎందుకంటే ఒకటి కాలం నిర్ణయిస్తుంది, అయిపోయినాయి. ఒకటి కాలం నిర్ణయిస్తుంది, రెండు నేను ఆశాజీవిని అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వారు చేసినటువంటి పోరాటంలో ముందున్నా. నేను 2014లో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ ఇచ్చేందుకు కాంగ్రెస్లో చేరిన. నేను ఎమ్మెల్యే అయితే అని చేరలేదు. నేను దొరల వైపు పోకుండా సామాన్య వైపు నిలబడ్డా. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ వైపే నిలబడ్డా, పార్టీలు మారలేదు. టికెట్ అడిగినా సరే నాకు శక్తి సరిపోలేదు. పార్టీలో కొనసాగమని చెప్పిండు పెద్దలు. పార్టీలో ఉన్న అన్ని రకాల కారణాలు ఉండొచ్చు, అది కూడా కారణమై ఉండొచ్చు. నీకు తెలియని ఉంది ఖరీదైన రాజకీయాలు. తర్వాత 2009 నుంచి కూడా తెలంగాణ ఎంపీలతోటి మధు యాస్కి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు, సురేష్ షెట్కార్ గారు, రాజయ్య గారు, మంద జగన్నాథం గారు, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరితో కలిసి పనిచేసిన. నేను టీఆర్ఎస్లో చేరలేదు, టీఆర్ఎస్ జెండా పట్టలేదు. తెలంగాణ కోసం వారితో కలిసి పనిచేసిన మాట వాస్తవం. తెలంగాణ అనేటువంటి అంశం విడిపోవద్దు కాబట్టి కాంగ్రెస్ అయినా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అయినా కవులు, కళాకారులు, మేధావులు అంతా ఏకమైన, అందులో మేము ఏకమైన మాట వాస్తవం. కానీ నేను ఏ రోజు కూడా టీఆర్ఎస్లో చేరలేదు, టీఆర్ఎస్ వైపు తొంగి చూడలేదు. నా పార్టీగా నేను గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ని, కాంగ్రెస్ పార్టీతో కొనసాగిన. మళ్ళీ తిరిగి నా పార్టీకే వచ్చిన. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తారని భావిస్తున్నా. 100% ముఖ్యమంత్రి గారి పరిపాలనలో అనేక మందికి అవకాశాలు దక్కినాయి. నాకు కూడా ఒక అవకాశం దక్కుతుంది. యూత్ కాంగ్రెస్లో పనిచేసిన మా అనిల్కు ఎమ్మెల్సీ వచ్చింది. విద్యార్థి సంఘంలో కొనసాగిన నా సోదరుడు బల్మూరు వెంకటకి ఎమ్మెల్సీ అయిండు. ఒక సామాన్య మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ అయినరు. ఇవాళ చెప్పుకుంటూ పోతే 100 పదవులు మా పార్టీలోనే దక్కినాయి తెలంగాణ వాదులకు, తెలంగాణ కృషి చేసిన వాళ్ళకు. కాబట్టి నేను పూర్తి విశ్వాసంతో ముఖ్యమంత్రి గారి పరిపాలన పట్ల ఏదైతే పరిపాలన మరి ఇవాళ ముందుకు పోతా ఉందో వారికి సహకరించుకుంటూ పోతున్నా. ప్రజా పరిపాలన 100% విజయవంతమైంది. రాబోయే రోజుల్లో 3.5 సంవత్సరాల్లో ఇంకా మిగిలినటువంటి పనుల్ని కాంగ్రెస్ పార్టీగా ముందుకు తీసుకుపోతా. 100% ముఖ్యమంత్రి గారి నాయకత్వం, మహేష్ గౌడ్ గారి నాయకత్వం, మీనాక్షి నటరాజన్ గారు ఇప్పటికే మీకు తెలుసు ఎవరైతే ఎప్పుడైతే పనిచేస్తూ ఉన్నారో ముందు వెనక అని చెప్పేసి. మేము ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. సరే కొన్ని చోట్ల అక్కడక్కడ కొంత నాకంటే వెనక నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. అయినప్పటికీ నాకు బాధ లేదు. 100% కాంగ్రెస్ పార్టీని మా జిల్లా నాయకత్వం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి, రఘువీరెడ్డి గారు, జానారెడ్డి గారు నా పట్ల సానుభూతితో ఉన్నారు. ఇటీవల మీకు తెలుసు 2 సార్లు అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ టికెట్ ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్కి ఒక ఎమ్మెల్సీ వచ్చింది. కోదండరామ్ గారు తెలంగాణకు పెద్దన్న పాత్ర పోషించినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీతోని అవకాశం ఇచ్చిండ్రు. అదేవిధంగా సియాసత్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ మిత్రునికి ఎమ్మెల్సీ వచ్చింది. ఇట్లా అనేక మందికి అవకాశాలు వచ్చినాయి. డెఫినెట్గా నాకు కూడా నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనని, ముఖ్యమంత్రి గారి పరిపాలన సంక్షేమ కార్యక్రమాలని, ఉద్యోగుల పట్ల, నిరుద్యోగుల పట్ల, అణగారిన వర్గాల పట్ల వారు చూసిన ప్రేమకు నేను పునరంకితమై వారి నాయకత్వంలో ముందుకు పోతా. 100% వారి పట్ల నాకు నమ్మకం ఉంది. నాకు ఏదో ఒక అవకాశం ఇస్తారని, ఇచ్చినా ఇవ్వకున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కొనసాగుతా. కాంగ్రెస్ పార్టీ జెండాని మోస్తా. చివరాఖరిగా ఏదైతే నా యొక్క లక్ష్యం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీతోనే పోవాలని ఉంది. 100% కాంగ్రెస్ పార్టీతోనే చివరి వరకు నా మజిలీ కొనసాగుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది కైలాస్ నేత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.